బీజేపీ నాయకుడు జీవెల్ నరసింహరావు ఈ జియో నంబర్ 3 రద్దుకి సిపిఎం పార్టీ కమ్యూనిస్టులే కారణమని చెప్పి సిపిఎం మీద చవాకులు పేలడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అందుకే దమ్ముంటే నిరూపించాలని చెప్పి సిపిఎం పార్టీ సవాల్ చేస్తుంది. అందుకే గత 5 ఏళ్ళ జియో నంబర్ 3 మీద కమ్యూనిస్టులు, ఇక్కడ గిరిజన సంఘాలు, ఆదివాసులు అందరూ పోరాటం చేస్తుంటే 5 ఏళ్ళు ఈ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ దాక్కుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీ పోటీ చేస్తున్నారు. ఓట్ల కోసం ఈ జియో నంబర్ 3 గుర్తుకొచ్చింది తప్ప జియో నంబర్ 3 రద్దయి ఇన్నాళ్ళు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చట్టబద్ధతకి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే జియో నంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ కేంద్రం తలుసుకుంటే ఆర్టికల్ 8లో చేర్చి జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించడానికి చర్యలు తీసుకోవచ్చు. మరి ఇవన్నీ చేయకుండా జియో నంబర్ 3 రద్దుకి కమ్యూనిస్టుల మీద నెపం నెట్టడాన్ని సిపిఎం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. అందుకే ప్రాంతంలో ఆదివాసీల హక్కుల చట్టాలను నికరంగా పోరాటం చేసేది సిపిఎం పార్టీయే. ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జియో నంబర్ 3 మీద చట్టబద్ధత కల్పించాలని చెప్పి పోరాటం చేసింది. రాష్ట్ర బంద్ కూడా నిర్వహించింది. ఆ విధంగా గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈ అరకు ఎంపీ అభ్యర్థి అప్పనరస గారు స్వయంగా ఈ జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలా రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ప్రభుత్వానికి కోర్టులో సవాల్ చేశారు. మరి ఈ విధంగా సిపిఎం నాయకులు పోరాటం చేస్తున్నప్పుడు సిపిఎం పార్టీ మీద బురద జల్లడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే